నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. సో చేస్తున్నాను, జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా పూర్తిగా నేను చెప్తాను, నేను అడిగిన పర్సన్ నాకు ఎంట్రీస్ చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Given below is the summarized balance sheet of Rebuild Limited as on 31st March 2011. So balance sheet ఇచ్చాడు అన్నవాడు, దానిలో liabilities amount, assets amount, liabilities authorized and issued share capital, దానిలో 12,7% preference shares of 50 each. Note preference dividends is in arrears for 5 years. సో నోట్ ఇచ్చాడు అన్న, లైబిలిటీ ఎప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేయడు. సో అక్కడ మనకి ఏరియాస్ ఆఫ్ డివిడెండ్ ఉందని ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాడు. అలాగే 15,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 50 7,50, టోటల్ 13,15 అన్న, ఇది ఈజ్ ద టోటల్. లోన్ 5,73,000, ట్రేడ్ పేబుల్ 2,07,000, అదర్ లైబిలిటీస్ 35,000. అలాగే అసెట్స్ లో బిల్డింగ్ ఎట్ కాస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ 4 lakh, plant at cost plus depreciation 2,68,000, trademarks and goodwill at cost 3,18,000, inventory 4 lakhs, receivables 3,28,000, plant and profit and loss account 4,51,000. There is a loss. So company loss making company. The company is not earning profit short of working capital. The company is not earning profits short of working capital. Profits level working capital తక్కువ ఉంది. And a scheme of reconstruction has been approved by both the class of shareholders. షేర్ అందరూ కూడా ఒప్పుకున్నారు రికన్స్ట్రక్షన్ కి. సమ్మరీ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి పాయింట్స్ ఇస్తున్నాను. సో ప్రతి పాయింట్ ఏబిసి, సో చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అప్ టు ఎఫ్ పాయింట్స్ వరకు ఉన్నాయి. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ లాస్ట్ లో చదువుతాను. షో బై జర్నల్ ఎంట్రీస్ హౌ ద ఫైనాన్షియల్ బుక్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ది స్కీమ్ అండ్ ప్రిపేర్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్. అలాగే లాస్ట్ లో ద నామినల్ క్యాపిటల్ హాస్ రిడ్యూస్డ్ టు బి ఇంక్రీజ్డ్ టు 6,50,000 ఫ్రమ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, 6,50,000 for preferential capital and 7,50,000 for equity share capital. సో నన్ను ఇది నామినల్ క్యాపిటల్ పెంచమంటున్నాను. మేబీ మనం రెడ్యూస్ చేసిన తర్వాత అవి తగ్గిపోయే అవకాశం ఉంది, రైట్. సో వాటిలో మనం ఏమంటున్నాడు, ఇది 6 lakh ఉంది కదా, ఆథరైజ్ ఇష్యూ దాన్ని పెంచమని చెప్తున్నాడు వాడు. 6,50,000కి ఇంకోటేమో 7,50,000కి, ఇవి రెండు మనం రైట్ ఆఫ్ చేస్తాం బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటల్ రికన్స్ట్రక్షన్ స్కీమ్. ఇది రైట్ ఆఫ్ చేస్తామన్నా, అయితే రైట్ ఆఫ్ చేసాక అమౌంట్స్ తగ్గిపోతాయని నామినల్ క్యాపిటల్ పెంచమని చెప్తున్నాడు. సో బ్యాలెన్స్ షీట్ లో ప్రెజెంట్ చేయడం కోసం మాత్రమే. బట్ వీటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఈ పాయింట్ వల్ల. సో అందరూ కూడా జాగ్రత్తగా ముందు ఫస్ట్ ఏ నుంచి ఎఫ్ వరకు అన్ని పాయింట్స్ కూడా ఒకసారి చదవన్నాను. అందరూ స్టార్ట్ చేద్దాం అనసం. ఫస్ట్ మీరు ఒకసారి చదవండి, ఆ తర్వాత నేను మళ్ళీ రెండోసారి చదువుతాను. రైట్, నేను స్టార్ట్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్. పాయింట్ ఏ, మా ఆక్సిజన్ పాయింట్ ఏ చదువుతున్నాను, చదివాక నాకు ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయను. The equity shareholders have agreed to their 50 rupees shares should be reduced to 2.5 by cancellation of 47.5 per share.
They also decided to agree to subscribe for 3 new equity shares of 2.5 each for each equity share held. ఒక షేర్ ఉంటే మళ్ళీ 3 షేర్స్ కొత్తవి కూడా కొనుక్కుంటారు అన్నాను. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి థియరీ, రైట్? సో దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ క్యాన్సిలేషన్, ఈక్విటీ షేర్స్ కి క్యాన్సిలేషన్. Equity share capital account debit, face value 50. Okay. Amount 7,50,000. Okay. To equity share capital account, face value 2.5. Very good. ఎన్ని షేర్లు కౌంట్ చేసుకున్నాను? 7,50 by 50 rupees. 37,500. 15,000 shares, sir. 15,000 shares into 2.5. 37,500. 37,500. So 2 remaining. Reconstruction account. Reconstruction account. Entrana remaining. 7,12,500. 7,12,500. Okay na? అలాగే సెకండ్ పాయింట్ ఇంకోటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మొత్తం ఎన్ని షేర్లు అనేవి? ఇది 15,000 shares, sir. మారే షేర్లు ఏమైనా నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమైనా తగ్గడం కానీ పెరగడం కానీ జరిగిందా? No sir, 15 shares only face value change అయింది, sir. Right, very good. ఇప్పుడు క్వశ్చన్ ఇంకోటి, they also agree to subscribe 3 new shares of rupees 2.5 each for each equity share held. ఒక షేర్ కి 3 షేర్స్ కి ఇస్తున్నారు అంటున్నాను. ఓకేనా? అంటే total 45,000 shares, sir, new at the rate of 2.5. ఎంట్రీ అన్న కొత్త షేర్ ఇష్యూ చేస్తే ఎంట్రీ. Bank account debit to equity share capital account 45,000 into 2. 45,000 ఎలా వచ్చిందన్న? 15,000 into 3 into 2.5 ఎంత అన్న? 1,12,500. Right. $15,000 into 3 into 2.5. That is 1,12,500. Thank you, Nan. Next, point B. Any doubts in point A? Next, Lokesh. Point B చదువుతాను, కాన్సంట్రేట్ చేసి విను. The preference shareholders have agreed to cancel the arrears of dividend. So cancel చేశారు నాన్న. First of all, what is the arrears of dividend ఎంతో చూద్దాం. సో arrears of dividend ఎన్ని నెలలు ఉంది, ఎంత ఉంది, ఎక్కడ చెప్పాడు? బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చాడు సార్. 5 years. అంటే ఎన్ని సంవత్సరాలు arrears ఉన్నాయి? 5 years. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 6 lakhs into 7% into 5 years. ఎంత? 2,10,000. 2,10,000. సో చెప్తున్న పాయింట్ చూడు. The preference shareholders agreed to cancel the arrears of dividend and to accept for each 5 rupee share, 50 rupee share, 4 new 5% preference shares of 10 each, plus 6 new equity shares of 2.5 each, all credited as fully paid. First of all, ఇదంతా కూడా 2,10,000 కి ఒక సెటిల్మెంట్ కూడా ఏం చెప్పాల. ఇదంతా కూడా ఏం చేస్తారు? క్యాన్సిల్ చేస్తారు. ఎంట్రీ ఉంటుందా దానికి? ఉండదు సార్. ఉండదు. ఎందుకు ఉండదు? అది బుక్స్ లో రాయింగ్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ లేదు. లేని లైబిలిటీ పే చేయకపోతే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకేనా? రైట్. మరి అలాగే ఇంకో పాయింట్ చెప్పాడు చూడు. ఒక్కొక్క షేర్ 50 రూపీస్ ఉంది కదా, ప్రిఫరెన్స్ షేర్, దానికి సెటిల్మెంట్ చెప్పాడు. ఒక్క షేర్ కి సెటిల్మెంట్ ఏమిస్తున్నాడు? 4 కొత్త షేర్లు 10 రూపాయలు ఇస్తున్నాడు. అంటే 4 into 10 40 రూపీస్. అలాగే 6 కొత్త ఈక్విటీ షేర్లు ఇస్తున్నాడు. 6 into 2.5 ఎంత అవుతుంది? 15 రూపీస్. 15 plus 40 అంటే టోటల్ ఎంత ఇస్తున్నాడు? 55. అర్థమైందా? మళ్ళీ చదవనా? అర్థమైంది. అంటే సింపుల్ గా 50 రూపీస్ ఉంటే షేర్ కి, దానికి 2 సెటిల్మెంట్స్ ఇస్తున్నాడు. 40 రూపీస్ ప్రిఫరెన్స్ షేర్స్, 15 రూపీస్ ఈక్విటీ షేర్స్. సో ఇవి ఎలా ఇస్తున్నా మనం దానికి ఎంటర్ అయ్యాలి. ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తారంటే కంపెనీకి లాస్ అనా బెనిఫిట్? ఇది లాస్. సో చూడు, నార్మల్ గా వదులుకుంటే కంపెనీకి బెనిఫిట్, కానీ ఇక్కడ వదులుకోవాలి, ఎక్కువ ఇస్తున్నాడు. రైట్. సో చూద్దాం, క్యాలిక్యులేట్ చేయి. ముందు ఉన్నదంతా క్యాన్సిల్ చేద్దాం. ఏముంది ఉన్నది? ఎగ్జిస్టింగ్ 7% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ 6 lakhs. ఫేస్ వాల్యూ 50, డెబిట్ 6 lakhs. డెబిట్ చేస్తాను ఎందుకంటే క్యాన్సిల్ చేస్తాం. 2 వీడికి ఏమి ఇస్తున్నామో చూడాను. 2 5% ప్రిఫరెన్షియల్ క్యాపిటల్.
5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇస్తాం. ఫేస్ వాల్యూ 10. 10. అంటే ఒక షేర్ కి 4 షేర్స్ అన్న. అసలు ఎన్ని షేర్స్ ఉన్నాయి కౌంట్ చేయి. 12,000 lakhs by 50 నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 12. 4 షేర్స్ ఇస్తున్నాడు. ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఒక షేర్ కి 4 షేర్స్ కదా, ఇంటూ 4 Yes, sir. ఇంటూ కొత్తగా షేర్స్ దానికి ఫేస్ వాల్యూ 10 rupees. కౌంట్ ఎంత అవుతుందో? 4 lakh 80, sir. బై 50 వేస్తే నీకు షేర్స్ 12,000 వచ్చాయి. సో 12,000 ఇంటూ 4 48,000 ఇంటూ 10 అంటే ఎంత? 4 lakh 80. అర్థమైందా అనేది? Yes, sir. మరి అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు. దాని ఫేస్ వాల్యూ ఏమో 2.5. ఇవన్నీ షేర్లు ఇచ్చి చేస్తున్నాడు ఒక షేర్ కి. 6 equity shares. ఎన్ని షేర్లు? 6 ఏనా? Yes, sir. మనం అంతసేపు ఆలోచిస్తున్నాం. డివిజన్ 50 సేమే కదా ఇందాకలాగా. ఎన్నివి 12,000 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 6, ఒక్కో దానికి 2.5 షేర్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1 lakh 80, sir. 1,80,000. సో నువ్వు చెక్ చేసుకో. 4,80,000 ప్లస్ 1,80,000 660. 6,60,000. కానీ ఎంత ఉంది ఇక్కడ? 6 lakhs. ఎక్సెస్ ఇస్తున్నాను అన్న. అంటే కంపెనీకి ఇదేంటి? లాస్. లాస్ అంటే ఏం చేయాలి? డెబిట్. Reconstruction account debit చేయాలి. డెబిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు రికన్స్ట్రక్షన్ అకౌంట్. అర్థమైందా? సో ఇక్కడ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 50 కి 55 ఇస్తున్నాం. అదే ఇదే ప్రిఫరెన్స్ షేర్ ఆర్ ఈక్విటీ షేర్ వాట్ ఇట్ మేబీ 50 రూపీస్ కి 55 ఇస్తాం. అంటే 5 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కదా. Yes, sir. అంటే 10% ఎక్స్ట్రా ఇస్తున్నాం. 5 రూపీస్ అనేది 50 ఎంత? 10%. అంటే 6 lakhs మీద ఎక్స్ట్రా 10% ఎంత? 60. అందుకే రెండు కలిపి ఎంత వచ్చింది? 6,60,000. ఓకేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. పాయింట్ 2 ఓవర్. ఎనీ డౌట్స్? చెక్ చేసుకున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. పాయింట్ బి కంప్లీట్. ఏ పాయింట్ చెప్పాను? బి చెప్పాను. నెక్స్ట్ సి. సి పాయింట్ అని యశ్వంత్. లెండర్స్ టు ది కంపెనీ ఫర్ 1,50,000. లెండర్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడాలి లైబిలిటీ? లోన్ 5,70,000. లోన్ ఎంత ఉంది? 5,73,000. ట్రేడ్ పేబుల్ డిఫరెంట్. లోన్ అంటేనే డబ్బులు ఇచ్చినవాడు లెండర్, అప్పు ఇచ్చినవాడు, రైట్? సో లెండర్ టు ది కంపెనీ ఫర్ 1,50,000 అంటే 5,73,000 కి సెటిల్మెంట్ కాదు, 1,50,000 have agreed to convert their loan into share, and for this purpose they decided to allotted 12,000 new preference shares of 10 each and 12,000 new equity shares of 2.5 each. ఓకేనా? Yes, sir. సో 1,50,000 బదులుగా, రైట్? అంటే ఇప్పుడు నేను లోన్ ఎంత క్యాన్సిల్ చేయాలి? 1,50,000. సో లోన్ కి పేరు లోన్ అని ఉంది కదా, సో లోన్ అకౌంట్ ని డెబిట్ చేశాను. 1,50,000 డెబిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఫుల్ సెటిల్మెంట్ ఫర్ 5,73,000 అని చెప్పలే. 1,50,000 బదులుగా క్లియర్ గా చెప్తాను. లెండర్స్ టు ది కంపెనీ ఫర్ 1,50,000 హ్యావ్ అగ్రీడ్. సో 1,50,000కి ఏం అగ్రీ అయ్యేదన్న? 12,000 new preference shares. సో ప్రిఫరెన్స్ షేర్స్ కొత్తవి ఏంటి? 5%. చేస్తాం 5%. అది రాస్తాం. 5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఇవన్నీ ఇస్తున్నాను అన్నాడు. 12,000 shares, 10 each. 10 ఈచ్ అంటే ఎంత అమౌంట్? 1,20,000. 1,20,000. నెక్స్ట్ అలాగే ఇంకా ఏమి ఇస్తున్నారు? 2 equity share capital. దాని ఫేస్ వాల్యూ ఎంత? 2.5 rupees. ఇవన్నీ ఇస్తున్నారు. 12,000. సో 12,000 into 2.5 క్యాలిక్యులేట్ చేయి. 30,000. ఎంతన్నా? 12,000 into 2.5 30,000. సో టోటల్ ఎంత వచ్చింది చూడు. 1,50,000. ఎంతకి ఎంత ఇస్తాం? 1,50,000కి ఎగ్జాక్ట్ గా 1,50,000 ఇస్తాం. అంటే దెర్ విల్ బి నో లాస్, నో ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ. ఓకేనా? అందుకే ఇక్కడ ఎక్కడ రికన్స్ట్రక్షన్ మీకు రాలేదు. క్లియర్? Yes, sir. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ డి.
D point. Shashank. Sir. D point చదువుతున్నాను. Yes, sir. The directors have agreed to subscribe in cash for 40,000 new equity shares of 2.5 each, in addition to any shares to be subscribed by them under point A above. అంటే పాయింట్ ఏలో చెప్పినవి కాకుండా ఇన్ ఎడిషన్ ఎక్స్ట్రాగా మళ్ళీ డైరెక్టర్స్ షేర్లు కొనుక్కుంటున్నారు. Yes, sir. ఎంత అమౌంట్ కి? 40,000 shares into 2.5. 1 lakh amount, sir. 40,000 షేర్స్ ఇంటూ ఒకటి ఎంత? 2.5. రైట్. 1 lakh. క్యాష్ ఇచ్చి కొనుక్కుంటున్నారు. సో ఎంట్రీ Cash account debit రైట్. to equity share application money. ఎందుకు డైరెక్ట్ యూనిట్ షేర్ క్యాపిటల్ రాసేద్దాం. ఎనీ ప్రాబ్లం? Yes, sir. లేదు. ఇక్కడ ఏమైనా మీకు అప్లికేషన్ అలాట్మెంట్ ప్రొసీజర్ ఏం లేవు కదా. లేదు. డైరెక్ట్ గా ఫుల్లీ పేడ్ అనుకుని రాసేసుకోవచ్చు. మళ్ళీ అప్లికేషన్ రాసి మళ్ళీ అలాట్మెంట్ షేర్ క్యాపిటల్ రాసి చేయడం అవసరం లేదు. టైం వేస్ట్ వర్క్ అది. Yes, sir. ఓకేనా? రైట్. 2.5. సో అమౌంట్ నానా 1 lakh. 40,000 షేర్స్ ఇంటూ 2.5 రూపీస్ అంటే అంతా 1 lakh. Yes, sir. రైట్. ఎంట్రీ ఓవర్. థ్యాంక్ యూ. పాయింట్ E. అనుష. Yes, sir. మనిష పాయింట్ E చదువుతున్నాను. ఆఫ్ ది క్యాష్ ఇష్యూడ్ బై ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్. న్యూ షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా వచ్చిన క్యాష్ అంతా ఎక్కడెక్కడ న్యూ షేర్స్ ఇష్యూ చేసాం? నువ్వు ఇక్కడ ఒక 1,12,500 ఫస్ట్ ఎంట్రీలో ఇష్యూ చేసాం. కనబడుతుందా? డబ్బులు వచ్చాయి. Yes, sir. ప్లస్ అలాగే ఇంకా డబ్బులు వచ్చింది ఎంకెక్కడన్నా ఇక్కడ ఒక 1 lakh నాన్న. Yes, sir. 1 lakh. అంటే మొత్తం ఎంతనా? 2,12,500 కనబడుతుందా? Yes, sir. వాడు చెప్పింది అది. ఆఫ్ ది క్యాష్ ఇష్యూడ్ బై ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ వచ్చిన క్యాష్ లో నుంచి 2 lakhs మనకు వచ్చింది 2,12,500. దానిలో 2 lakhs is used to reduce the loan due by the company. సో కంపెనీలో లోన్ ఎంత ఉంది? 5,73,000. 5,73,000. కానీ దానిలో ఆల్రెడీ కొంత లోన్ కన్వర్ట్ చేసేసాం క్యాపిటల్ కింద. ఎంత అమౌంట్? 7 లోన్ lakh. క్యాపిటల్ కింద ఎంత కన్వర్ట్ చేసాం? అనుష కనబడుతుందా? Yes, sir. 2 months. 1,50,000. పాయింట్ నెంబర్ సి Yes, sir. కదా. అంటే ఇంకెంత లోన్ ఉంది? 4,23,000. Yes, sir. మొత్తం 5,73,000 నాన్న. దానిలో 1,50,000 లోన్ ని కన్వర్ట్ చేస్తాం క్యాపిటల్ కింద. ఇంకా మిగిలిన లోన్ 4,23,000. అయితే మొత్తం లోన్ అంతా చెప్పట్లేదు వాడు. దానిలో 4,23,000లో 2 lakhs రీపే చేస్తాం. మరి మిగిలిన 2,23,000 ఏమవుద్ది? కంటిన్యూ అవుతుంది. Yes, sir. ఓకేనా? సో లోన్ 2 lakhs రీపే చేస్తాం కాబట్టి దానికి ఎంట్రీ Loan account debit to bank. సో అమౌంట్ రీపే చేసాం. 2 lakhs. సో ఇక్కడ ఎందుకు నేను 4,23,000ని 2 lakhs పే చేసి మిగిలిన 223ని రికన్స్ట్రక్షన్ అనుకోకూడదు? డౌట్ రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,73,000 ఉంది. జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను, 5,73,000 లోన్ ఉంటే దానిలో 1,50,000 వర్త్ ని కన్వర్ట్ చేసేసాం. మిగిలింది 4,23,000. 423కి సెటిల్మెంట్ కదా ఇది. సెటిల్మెంట్ అయితే చాలా క్లియర్ గా చెప్పాలి. ఏమని? ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ లోన్ ఈజ్ సెటిల్డ్ ఫర్ 2 lakhs అని చెప్పాలి. వాడు అలా చెప్పలే. ఏమని చెప్తాడు? 2 lakhs ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది లోన్ అన్నాడు అంతే. అంతేగాని సెటిల్మెంట్ అని చెప్పలేదు కదా. అవును సార్. కాబట్టి 423లో 2 lakhs లోన్ మళ్ళీ రీపేమెంట్ అయిపోయింది కాబట్టి తగ్గిపోద్ది. మిగిలిన లోన్ ఎక్కడ కనబడుతుంది? 2,23,000 బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. అర్థమవుతున్న పాయింట్? సెటిల్మెంట్ అంటే ఒకలా రాయాలన్నా, జనరల్ పేమెంట్ అంటే ఒకలా రాయాలి. క్లియర్? ఓకే సార్. రైట్ నా. నెక్స్ట్ ఎఫ్ పాయింట్. సిద్ధు. Yes, sir. The equity share capital cancelled is to be applied. So equity share capital cancel చేసాం అసలు. చేసాం. అక్కడ వచ్చిన ఈ అమౌంట్ ని ఉపయోగించుకోవాలండి. ఇది అప్లైడ్. రైట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఇన్ P&L అకౌంట్
to write off 35,000 from the value of the land. Any balance remaining is to be used to write down the value of trademarks and goodwill. Yes, This sir. చెప్తున్నాను. సో మొత్తం కన్స్ట్రక్షన్ అకౌంట్ లో అసలు ఎంత బ్యాలెన్స్ ఉందో చూడు. Yes, sir. క్రెడిట్ ఎంత ఉంది ఫస్ట్ 7,12,500. ప్లస్ తర్వాత ఇంకా -60 డెబిట్ ఉంది కదా. Yes, sir. 60,000 debit. రైట్, నెక్స్ట్ ఇంకా అంతే సార్. అంతే. అంటే మొత్తానికి నా దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ 6,52,500 ఉంది, దాన్ని డెబిట్ Yes, sir. చేస్తున్నాను. ఓకే సార్. డెబిట్ చేసి దీన్ని దేనికి వాడమని చెప్తున్నాడు. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ది P&L. P&L డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది రైట్ ఆఫ్ చేయడానికి. 4,51,000. సో డెబిట్ లో బ్యాలెన్స్ ఉంది, క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి, అంతే కదా. క్రెడిట్ చేసాం. Yes, sir. నెక్స్ట్ ఇంకా రైట్ ఆఫ్ చేయమన్నాడు. నెక్స్ట్ ప్లాంట్ సార్ 35,000. ప్లాంట్ ఎంత 35,000. ఓకే. సో 652,500 లో నుంచి 4,61,000 మైనస్ 35,000 మైనస్ బ్యాలెన్స్ ఇంకా ఎంత మిగిలింది. 1,66,500 బ్యాలెన్స్ మిగిలింది. 1,63,500. Yes, sir. బ్యాలెన్స్ దేన్ని రైట్ ఆఫ్ చేయడానికి Then వాడమన్నాడు. ట్రేడ్ మార్క్స్ గుడ్ విల్ సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ట్రేడ్ మార్క్స్ అండ్ గుడ్ విల్ 1,66,500 యూజ్ చేశాను. సో నా బ్యాలెన్స్ షీట్ లో ఇంకా ట్రేడ్ మార్క్ అండ్ గుడ్ విల్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో. వాడి బ్యాలెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే రైట్ ఆఫ్ చేయడం, ఉన్న బ్యాలెన్స్ రైట్ ఆఫ్ చేస్తాం. సో దీంతో ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం అడుగుతున్నాను దీనికి బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాను. సో బ్యాలెన్స్ షీట్ మీరు వర్కౌట్ చేయండి. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో ఫార్మాట్ చెప్పాను కదా. సో ఫార్మాట్ ని బేస్ చేసుకుని సో నీట్ గా మీరు ఏమేమి లెడ్జర్స్ ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయో కౌంట్ చేసి మీరు చేయండి. దీంతో క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీటెడ్. ఎనీ డౌట్స్ చెక్ చేసుకున్నాను. అందరికి 5 minutes బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేయండి సొంతంగా. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసి.
బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 బ్యాలెన్స్ షీట్. ఎవరికైనా ఏమైనా డౌట్స్? Next illustration number 6 now. శశాంక్ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసావా? ఎస్ సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 6 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది చాలా ఈజీ చాప్టర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్క్స్ ఎక్కువ వస్తాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది వైభవ్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2017 సో 2011 ఇస్ as follows. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు మనకి డేటా. అలాగే ద ఫాలోయింగ్ స్కీమ్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ ఈజ్ శాంక్షన్డ్ అని చెప్తున్నాడు. సో చాలా పాయింట్స్ ఇచ్చాను, అప్ టు 9 పాయింట్స్ ఇచ్చాడు క్వశ్చన్ లో. అలాగే లాస్ట్ లైన్, పాస్ ది జర్నల్ ఎంట్రీస్ అండ్ షో ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ గివింగ్ ఎఫెక్ట్ టు ది అబౌవ్. ఇది అన్నమాట మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. స్టార్ట్ చేద్దాం. సో జర్నల్ ఎంట్రీస్. పాయింట్ నెంబర్ 1, all existing equity shares to be reduced to 40 rupees each. Akshay Jain, first point. Yes, sir. Equity share capital account debit face value 100, Okay. value 2 crores. Okay. Arman, please, Ray. 2 equity share capital account value 40. Please insert also have divided by 100 into Reduce it to 40 now. 40%. 80 lakhs, sir. Okay. To reconstruction. To reconstruction account 60 lakhs. 1 crore 20 lakhs. 1 crore 20, sir. Right, and thank you. Point number 2. Next. Lokesh. Preference shares are reduced to 60 rupees each. Lokesh. Sir, yes, sir. Point number 2, Nana. Preference shares are Yes, sir. reduced to 60 rupees each. Yes, sir. 6% cumulative preference share, face value 100, account data Debit anta. 1 crore. Okay. 2, 6% differential capital account data, face value 60. Okay. 60 lakhs, sir. 60 lakhs. Remaining? To reconstruction, 40 lakhs. So it's not 40 lakhs. Right now. Next, point number 3. Gangadhar. The rate of interest on debentures increased to 6%. Gangadhar. వినబడుతుందా? Yes, sir. Point చదువుతాను చదువు. The rate of interest on debentures increased to 6%. The debenture holders surrender their existing debentures of 100 each and exchange the same for fresh debentures of 70 each for every debenture held by them. Point clear అయినా? మళ్ళీ చదవనా? Yes, sir. Clear. క్లియర్ కదా? రైట్, చూడు. అయితే ఇప్పుడు ఉన్న డిబెంచర్స్ క్యాన్సిల్ చేయాలా లేదా? Yes, sir. ఆ ఎంట్రీ ఏమొస్తుంది ఫస్ట్? 5% debentures account debit 80 lakhs. Face 80 value lakhs. 100. ఓకే, Face ఫేస్ వాల్యూ value 100. ఓకే, సారీ. ఫేస్ వాల్యూ 100 బ్లాక్ లో రాయాలి. రైట్. 2 to 6% debentures face value 70, 56 lakhs. ఫేస్ వాల్యూ 70. ఎంత? 70 అంటే 70%. 56 lakhs. 56 lakhs. మరి రిమైనింగ్? The reconstruction 24 lakhs. వెరీ గుడ్. రికన్స్ట్రక్షన్ 24 lakhs. వెరీ గుడ్. నా
Point number 4. Fixed assets are to be written down by 20%. So normal point రాస్తారు written down. Assets తగ్గిపోయాను. తగ్గిపోతే మనం రాయాల్సింటే రికన్స్ట్రక్షన్ ని డెబిట్ చేస్తాం, అసెట్ వాల్యూని క్రెడిట్ చేస్తాం. రికన్స్ట్రక్షన్ టు ఫిక్స్డ్ అసెట్స్. సో ఎంత ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్? 250 lakhs ఉన్నాయి. సో దానిలో 20%. సో 250 lakhs into 20%, 50 lakhs. So entry reconstruction to fixed assets 50 lakhs. Point number 5. Current assets to be revalued at 90 lakhs. Now this is revalue, reduced regard, revalue. So current assets ఎంత ఉన్నాయి? 200 lakhs ఉన్నాయి. దాన్ని 90 lakhs అంటే దాని వాల్యూ. సో 90 lakhs దాని వాల్యూ అంటే ఎంత వాల్యూ పడిపోయినట్టు అర్థం? 1 crore 10 lakhs వాల్యూ తగ్గిపోయిందని అర్థం. సో తగ్గించాలని. సో లాస్ కాబట్టి రికన్స్ట్రక్షన్ డెబిట్ టు కరెంట్ అసెట్స్ 1 crore 10 lakhs. మన 90 lakhs తగ్గించాలన్న 90 lakhs వరకు మనకు వాల్యూ ఉందన్నాడు. అంటే మనం ఎంత తగ్గించాలి? 110 lakhs తగ్గించాలని అర్థం. సో అర్థం చేసుకోవాలి సెంటెన్స్, రైట్? ఇన్వెస్ట్మెంట్స్ కరెంట్ అసెట్స్ ఆర్ టు బి రీవాల్యూడ్ అన్నాడు. సో 90 lakhs రీవాల్యూ అవ్వాలి అంటే నేను ఎంత తగ్గించాలి? 110 lakhs తగ్గించాలి. పాయింట్ అది. సో కొంతమంది కంగారులో చదివేటప్పుడు 90 lakhs ని తగ్గించేస్తారు. 90 lakhs ని తగ్గిస్తే అది రీవాల్యూ 110 అవుద్ది. సో 110 కి రీవాల్యూ చేయమల్లా, 90కి రీవాల్యూ చేయమన్నాడు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టు బి బ్రాట్ టు దేర్ మార్కెట్ వాల్యూ. సో బ్యాలెన్స్ షీట్ లో చాలా క్లియర్ గా ఇచ్చాడు అన్నవాడు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది 20 lakhs అన్నాడు, బ్రాకెట్ లో మార్కెట్ వాల్యూ 19 lakhs అంట. అంటే ఎంత వాల్యూ తగ్గాలి? 1 lakh వాల్యూ తగ్గితే సరిపోతుంది. మార్కెట్ వాల్యూకి తీసుకురమ్మన్నాడు వాడు. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టు బి బ్రాట్ టు దేర్ మార్కెట్ వాల్యూ. సో ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది కాబట్టి దానికి కూడా ఎంట్రీ అన్న సేమ్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్ 1 lakh only. Point number 7. Right, ఈ పాయింట్ నేను పర్సన్ అడుగుతాను. అడుగుతాం సాయి కిరణ్. Yes, sir. సాయి కిరణ్, నేను పాయింట్ నెంబర్ 7 చదువుతున్నాను. One of the creditor of the company Okay. to whom the company owes 40 lakhs. అసలు బ్యాలెన్స్ షీట్ లో ఎంత క్రెడిటర్స్ ఉన్నారు? 1 crore. 1 crore. అయితే మనం మాట్లాడుతుంది ఎంతమంది గురించి? కేవలం 1 creditor, 40 lakhs. 40 lakhs, right? 40 lakhs decides to forego 40% of his claim. 40% వదిలేసుకుంటున్నాడు ఆయన. 40 lakhs లో 40% వదిలేసుకుంటున్నాడు. The creditor is allowed with 60,000 equity shares of 40 each in full and final settlement of his claim. సరిపోయిందా? కౌంటింగ్ చూడు. 40% వదులుకుంటే రిమైనింగ్ 60% ఇవ్వాలి కదా. 60% అంటే ఎంత? 24 lakhs. 24 lakhs. 24 lakhs. సో వాడు ఇస్తున్న షేర్స్ వాల్యూ కూడా ఎంత? 24 lakhs. 24 lakhs. సరిపోయింది. సో వాడు చెప్పిన పాయింట్ మీనింగ్ అర్థమైందా? Yes, sir. ఎంట్రీ అని రాయాలి దానికి. Yes, sir. Creditors account debit 40 lakhs. 40 lakhs ని క్యాన్సిల్ చేస్తూ దాని బదులు ఏమిస్తున్నాం మనం? To equity share capital. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 40. 24 lakhs. 60,000 shares into 40, 24 lakhs. In the same way, remaining వదులుకున్నాడు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళాలి? Reconstruction 16 lakhs. Reconstruction 16 lakhs. Very good, man. Thank you. Point number 8. ఇది కూడా ఒక పర్సన్ అడుగుదా. ఆక్సిజన్ చెప్తుంది ఇది. పాయింట్ నెంబర్ 8 కూడా. Yes, sir. The taxation liability is to be settled at 3 lakhs అని అన్నాను. ట్యాక్స్ లైబిలిటీ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? Provision for taxation 2 lakhs ఉంది, sir. అదే కదా లైబిలిటీ అంటే. Yes, sir. ప్రొవిజన్ క్రియేట్ చేసావు, లైబిలిటీ ఉందని తెలుసు కాబట్టి ప్రొవిజన్ క్రియేట్ చేసావు.
ఎగ్జాక్ట్ Yes, అమౌంట్ తెలియదు కాబట్టి ప్రావిజన్. ఎగ్జాక్ట్ అమౌంట్ ఇప్పుడు ఎంత తెలిసిందే. 3 lakhs. అంటే లైబిలిటీ పెరిగితే కంపెనీకి లాసా ప్రాఫిటా? Loss. లాస్. దీనికి ఎంట్రీ ఎలా రాద్దాం? బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లైబిలిటీ ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి కదా. Yes, sir. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 2 lakhs. కానీ పేమెంట్ ఎంత చేసాం? పేమెంట్ 3 lakhs. 3 lakhs, sir. సో మరి నాకు 1 lakh లాస్ కదా. Yes, sir. 1 lakh లాస్ ఎక్కడ Reconstruction. పంపించాలి? రికన్స్ట్రక్షన్. రైట్, థ్యాంక్ యూ. Reconstruction account debit 1 lakh. So provision for tax account debit, reconstruction account debit to bank. So point number 8 over point number 9. Last point, it is decided to write off the debit balance of P&L account. So finally చెప్పిన debit balance of P&L write off చేస్తాను అన్నాడు. సో బ్యాలెన్స్ షీట్ లో డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ P&L 12 lakhs ఉంది. అయితే రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. రికన్స్ట్రక్షన్ అకౌంట్ ని డెబిట్ చేస్తాను. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అది ఆ టోటల్ క్రెడిట్ బ్యాలెన్స్ అంతా చెక్ చేద్దాం. సో 120 lakhs plus 120 lakhs plus 40 lakhs plus 24 lakhs minus 50 lakhs minus 110 lakhs minus 1 lakh plus 16 lakhs minus 1 lakh 38 lakhs ఉందన్న క్రెడిట్ బ్యాలెన్స్. దాన్ని క్యాన్సిల్ చేస్తూ డెబిట్ చేశాను. దీంతో P&L అకౌంట్ ని రైట్ ఆఫ్ చేయమని చెప్పాడు వాడు. సో P&L అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 12 lakhs 12 lakhs, sir. ఉంది నన్ను. రైట్, 12 lakhs. సో రిమైనింగ్ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు? అది Capital reserve. క్యాపిటల్ రిజర్వ్. వెరీ గుడ్. ఎంత బ్యాలెన్స్ అండ్ క్యాపిటల్ రిజర్వ్? 26 lakhs. రైట్. సో దీంతో ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమని అడిగాడు నన్ను. సో అందరికి మళ్ళీ 5 minutes టైం ఇస్తున్నాను. ఎంట్రీస్ చెక్ చేసుకుని జాగ్రత్తగా ఎంట్రీస్ బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ సొంతంగా తయారు చేయండి. మా ఫార్మాట్ మిస్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్ ఫార్మాట్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీ నేమ్ వైభవ్, బ్రాకెట్ లో కంపల్సరీగా అండ్ రెడ్యూస్డ్, అలాగే యాజ్ ఆన్ డేట్. ఇదంతా కూడా రికన్స్ట్రక్షన్ జరుగుతుంది సేమ్ డే, నెక్స్ట్ డే అని తీసుకోవచ్చు. సో 1/4/2011 తీసుకోండి. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి. సో అయితే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు బేసిక్ ఫార్మాట్ కంపల్సరీగా అసలు మిస్ అవ్వకూడదనా. ఇప్పుడు మనం ఇది హార్జాంటల్ తయారు చేసుకోవాలి. సో దానిలో పర్టికులర్స్, అమౌంట్, కామన్, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఫార్మాట్ కూడా ఫాలో అవ్వచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. హెడ్డింగ్స్ కంపల్సరీగా ఉండాల్సినవి షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో దీనిలో షేర్ క్యాపిటల్, ఈక్విటీ ప్రిఫరెన్స్ రెండు రావాలి. రిజర్వ్స్ ఏమైనా ఉంటే దానిలో రావాలి. ఇంక్లూడింగ్ P&L, క్యాపిటల్ రిజర్వ్ ఏమున్నవి రావాలి. దాని తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్ లైక్ డిబెంచర్స్, బ్యాంక్ లోన్, లాంగ్ టర్మ్ ఏమైనా ఉంటే అవి రావాలి. దాని తర్వాత కరెంట్ లయబిలిటీస్. సో ఏముంటే అవన్నీ కూడా సీక్వెన్స్ లో రావాలి. వీటి టోటల్ వీటి తర్వాత మళ్ళీ సేమ్ వే అసెట్స్ టోటల్ కూడా వేయాలి. సో అసెట్స్ ఫార్మాట్ లో నాన్ కరెంట్ అసెట్స్ అని రాయాలి. దానిలో టాంజిబుల్ సపరేట్ రాయాలి, ఇంటాంజిబుల్ సపరేట్ రాయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పాను లాస్ట్ క్లాస్ లో. వెన్ ఎవర్ దెర్ ఇస్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, మనం అది రైట్ ఆఫ్ చేసిన తర్వాత నెట్ బ్యాలెన్స్ వేయకూడదు, ప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ లో ఫిక్స్డ్ అసెట్స్ 250 lakhs ఉందన్న. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడైనా రెడ్యూస్ చేసామా? ఎస్, 20% రెడ్యూస్ చేసాం. అప్పుడు మనం ఇక్కడ ఎలా రాయాలి? ఫిక్స్డ్ అసెట్స్ అని రాసి నేను కేవలం ఫార్మాట్ నిర్మిస్తాను, మీరు కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ ఫిక్స్డ్ 250 మైనస్ రిటర్న్ ఆఫ్ అని కూడా రాయాలి బ్యాలెన్స్ షీట్ లోనే. ఎందుకంటే నీకు పాయింట్ ఒకటి చాలా క్లియర్ గా నోట్ పాయింట్ చెప్పాను. ది అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా రైట్ ఆఫ్ చేస్తే ఇట్ విల్ బి షోన్ ఫర్ 5 years అని చెప్పాడు క్లియర్ గా. సో కాబట్టి ప్రెజెంటేషన్ బ్యాలెన్స్ షీట్ లో కనబడాలి. ఇక్కడ కనబడకపోయినా కనీసం నోట్స్ అనే హెడ్డింగ్ పెట్టుకుని నోట్స్ లోనే రాయాలి. సో నోట్ పాయింట్స్ రాసినా పర్లేదు, బ్యాలెన్స్ షీట్ లో ప్రజెంట్ చేసినా పర్వాలేదు, నాట్ అన్ ఇష్యూ. రైట్. సో 250 lakhs మైనస్ రిటర్న్ ఆఫ్ 20%. మనం ఎంత రేట్ ఆఫ్ చేసాం? 20% అంటే ఇక్కడ 50 lakhs. సో 50 lakhs మనం మైనస్ చేసాం. ఇలా మైనస్ చేసి రిమైనింగ్ వాల్యూ 2 crore అని బ్యాలెన్స్ షీట్ లో ఇలా ప్రజెంట్ చేయాలి. అంతేకాని డైరెక్ట్ గా 2 crores రాసేయకూడదు. ఈ ప్రెజెంటేషన్ అనేది కంపల్సరీ ఇలా 5 years పాటు చూపించాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. నాన్ కరెంట్ అసెట్స్ ఇన్ ద సేమ్ వే కరెంట్ అసెట్స్. నేను కేవలం ఫార్మాట్ హెడ్డింగ్స్ చెప్తున్నాను.
రిమైనింగ్ అంతా మీరు ఇప్పుడు ఒక 5 minutes టైం ఇస్తున్నాను, ఫిల్ చేయండి, కంప్లీట్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి బ్యాలెన్స్ షీట్ లో.
కంప్లీట్ అయిపోయిందమ్మా బ్యాలెన్స్ షీట్. క్వశ్చన్ నెంబర్ 6. Right, next question number 7. So illustration number 7 nana. So the complete cheseddam. The following is the summary balance sheet of the ABC Limited. As on 31st March 2011, liabilities and assets data ఇస్తున్నాడు. So the following scheme of reconstruction was finalized అని చెప్పి డేటా ఇచ్చాడు. 5 points ఉన్నాయి. So last line, pass the necessary journal entries in the books of a company, prepare capital reduction account and balance sheet of the company after internal reconstruction. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్, క్యాపిటల్ రిడక్షన్ అన్న రికన్స్ట్రక్షన్ అన్న ఒకటే, ఓకేనా. సో క్యాపిటల్ రికన్స్ట్రక్షన్ అకౌంట్, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అనేది మనం రాసే ఎంట్రీస్ ని బట్టి నువ్వు పోస్ట్ చేయొచ్చు ఎంట్రీస్. రైట్, లెడ్జర్ అడుగుతున్నాడు. సో మనం ఏదైతే ఎంట్రీస్ వస్తామో వాటిని మీరు లెడ్జర్ పోస్టింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 17, పాయింట్ నెంబర్ 1. ఆశిత, మన ఆశిత ఫస్ట్ పాయింట్ చదువుతున్నాను. Preference shareholders would give up 30% of their capital in exchange for allotment of 11% debentures to them. చెప్పగలవు ఎంట్రీ దానికి? వాయిస్ రావట్లేదు. సాయి కిరణ్, Yes, sir. చెప్పిన దీనికి ఎంట్రీ. Preference shareholders would give up 30% of their capital in exchange for allotment of 11% debentures to them. Preference share capital బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది? 6 lakhs. సో క్యాన్సిల్ చేయాలి కదా. Yes, sir. Preference share capital account debit. డెబిట్ 1,80,000. 2. నెక్స్ట్ 8% preference shares. డెబిట్ చేశాను 6 lakhs. 2 8% preference shares. మళ్ళీ 8% ప్రిఫరెన్స్ చేస్తా. ఎందుకు? 30% కదా సార్ క్యాపిటల్ గివ్ అప్ చేసింది, మొత్తం డెబిట్ చేశారు. గివ్ అప్ అంటే అర్థం ఏంటి? వదిలేయడం. వదిలేసుకున్నాడు. వదులుకుంటే అది ఏ అకౌంట్కి వెళ్ళాలి? రీకన్స్ట్రక్షన్ కదా మరి. సో 6 lakhs 30% గివ్ అప్ అంటే ఎంత? 1,80,000. సో రికన్స్ట్రక్షన్ పంపించే. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? ఓకే సార్, 4,20,000 ఉంది. ఈ పాయింట్ చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్ నాకు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్స్ వుడ్ గివ్ అప్. సో వదులుకున్నప్పుడు దానికి ఇంకా ఎక్స్చేంజ్ ఏమి ఇవ్వరు నాన్న. ఎక్స్చేంజ్ అంటే సెటిల్మెంటే కదా, అది వదులుకోవడం అలా అవుద్ది. రైట్. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ వుడ్ గివ్ అప్ 30% ఆఫ్ దర్ క్యాపిటల్. వదులుకున్నది ఎంత? రిమైనింగ్ 420 కంటిన్యూ అవుతుంది. అయితే రిమైనింగ్ 420 కూడా వదిలేసుకున్నాడా అంటే లేదు. ఇన్ ఎక్స్చేంజ్ అంటే పాయింట్ ఆఫ్ ఇన్ ఎక్స్చేంజ్ అనే సెంటెన్స్ దేనికి సంబంధించి? రిమైనింగ్ 420కి సంబంధించి, ఓకేనా. సో ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 11% డిబెంచర్స్. రిమైనింగ్ కి వాడు ఏమి ఇచ్చాడన్నా? డిబెంచర్లు ఇష్యూ చేశాడు. రైట్. ఎంత అమౌంట్? 4,20,000. పాయింట్ అర్థమైందని సాయి కిరణ్? కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కరెక్ట్గా చూడలేదు సార్. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 నా యశ్వంత్. Sir. Debenture holders having charge on plant and machinery would accept plant and machinery in full settlement of their dues. So balance sheet లో debentures ఎంత ఉంది, plant and machinery ఎంత ఉంది చెక్ చేయి. Debentures 12 lakhs ఉంది సార్. ఓకే. plant and machinery 9 lakhs. సో ఈ రెండు ఎక్స్చేంజ్ అయిపోయి సెటిల్మెంట్ ఫుల్ లేదంటే పార్ట్ సెటిల్మెంట్ అయింది. ఫుల్ సెటిల్మెంట్ సార్, ప్రాఫిట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను
వినబడుతుందా యశ్వంత్? సార్ ఎస్ సార్. కంటిన్యూ చేద్దాం. సో 9% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 12 lakhs టు ప్లాంట్ అండ్ మిషనరీ 9 lakhs. సో సెటిల్మెంట్ ఫుల్ సెటిల్మెంట్ అని చెప్పేసాను నాన్న. సో కాబట్టి దీన్ని ఎక్కడ పంపించాలి? రిమైనింగ్ బ్యాలెన్స్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంత ఉందా రిమైనింగ్ బ్యాలెన్స్ రికన్స్ట్రక్షన్ కి? 3 lakhs. 3 lakhs. థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 3. Inventory is equals to 5 lakhs in book value will be taken over by the trade payables in full settlement of their dues. Inventory 5 lakhs తీసుకెళ్ళిపోతున్నాడు. ఇన్వెంటరీ బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది అంటే 14 lakhs ఉంది నాన్న. 14 lakhs లో 5 lakhs వర్త్ ఆఫ్ ఇన్వెంటరీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? బై ది ట్రేడ్ పేయబుల్. ట్రేడ్ పేయబుల్ ఎంత ఉంది? 5,92,000. 5,92,000 ఉన్నటువంటి లైబిలిటీకి 5 lakh అసెట్ ఇస్తున్నామని అర్థం నాన్న. సో లైబిలిటీ క్యాన్సిల్ చేస్తాను. సో ట్రేడ్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 5,92,000. సో వీడికి మనం డైరెక్ట్ గా మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీలో కొంత పార్ట్ ఇన్వెంటరీ వాల్యూ ఇచ్చేస్తున్నాం. ఎంత అంటే 5 lakhs. సో బుక్ వాల్యూ యాసిడ్ అని దాన్ని రీవాల్యూ చేసేది ఎక్కడ చెప్పలే. ఒకవేళ రీవాల్యూ చేస్తే ముందు రీవాల్యూ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. రైట్ 2. సో 592కి 5 lakh ఇస్తే కంపెనీకి బెనిఫిట్ కాబట్టి ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రికన్స్ట్రక్షన్ అకౌంట్. It will be transferred to reconstruction account 92,000. Point number 3 completed. Point number 4. Investment value to be reduced to market price. So investment books లో 68,000 ఉంది నాన్న. దాని మార్కెట్ వాల్యూ 55 వాడి బ్యాలెన్స్ షీట్ లో క్లియర్ గా ఇచ్చాడు. సో 68,000 లోంచి 55,000 తీసేస్తే 13,000 మనం రైట్ ఆఫ్ చేయాలి అని చెప్తున్నారు వాడు ఇన్వెస్ట్మెంట్స్ ని. సో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాలి అంటే సో డెబిట్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి వెళ్తుంది లాస్ కాబట్టి. రికన్స్ట్రక్షన్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్స్. రైట్ అండి. ఎంత అమౌంట్ అన్న? ఇన్వెస్ట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ లో 68,000 ఉంది. దాని మార్కెట్ వాల్యూ 13,000 సార్. 13,000. 4th point over. Next 5th point. The company would issue 11% debentures for 3 lakhs and augment its working capital requirement after settlement of the bank overdraft. So debenture issue చేస్తున్నాను for 3 lakhs and augment its working capital requirement. అంటే 3 lakhs ని వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడుకుంటా అంటే ఆఫ్టర్ సెటిల్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్.
అంటే వచ్చిన డబ్బుల్లోంచి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సెటిల్ చేసేసి మిగిలిన డబ్బులు వాడు వర్కింగ్ రెగ్యులర్ వర్కింగ్ యాక్టివిటీస్ కి వాడుకుంటాడు అని చెప్తున్నాను నేను. సో దీనిలో అసలు డబ్బులు డిబెంచర్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కి ఎంట్రీ రాయాలి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 11% డిబెంచర్స్. సో మొత్తం డిబెంచర్స్ 3 lakhs వచ్చాయన్న వర్త్. తర్వాత 2 ఈ డబ్బుల్లో నుంచి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రీపే చేస్తామని చెప్పారు. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, 1,50,000 ఉంది. సో దాన్ని పే చేస్తాను. బ్యాంక్ ఓడి అకౌంట్ నన్ను బిఓడి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం టు బ్యాంక్ రీపే చేస్తాను. సో 1,50,000 రీపే చేస్తున్నాను. మరి మిగిలిన 1,50,000 ఏం చేశారు సార్, కంటే వాడి బిజినెస్ లో ఉంచుకున్నాను. నన్ను వాడి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం, బిజినెస్ యాక్టివిటీస్ కోసం, పర్చేస్ సేల్ రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం దాన్ని ఉంచుకున్నాడు ఎక్స్పెండిచర్ అన్నిటికీ కూడా. ఇది పాయింట్ నెంబర్ 5 అయిపోయింది. సో దీంతో మన ఎంట్రీస్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇవి వాడు చెప్పిన పాయింట్స్ అండి. కానీ ఇవి కాకుండా ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే ఎక్స్ట్రా ఎంట్రీ ఏముంటది, బ్యాలెన్స్ ఇంకేమైనా మిగిలిందేమో చెక్ చేసుకోవాలి. ఏ బ్యాలెన్స్, రికన్స్ట్రక్షన్ అకౌంట్ బ్యాలెన్స్. చెక్ చేయన రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ మిగిలిందో. 1,80,000 ఫస్ట్ క్రెడిట్ అయింది, ప్లస్ 3 lakhs క్రెడిట్ అయింది, ప్లస్ 92,000 క్రెడిట్ అయింది, మైనస్ 13,000 డెబిట్ అయిందన్న అంతే. సో మనకి మొత్తం రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో బ్యాలెన్స్ 5,59,000 ఉన్నాయి. సార్ ఈ 5,59,000 ఏం చేయాలి? సో నా దగ్గర బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలని సార్ వాడు P&L రైట్ ఆఫ్ చేయమని చెప్పలేదు కదా. వాడు చెప్పకపోయినా మన అబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ లో లాసెస్ కనబడకుండా చేయడమే కదా. సో టు P&L అకౌంట్ రైట్ ఆఫ్ చేద్దాం లాస్. సో వాట్ ఇస్ ద లాస్, 4,05,000. 4,05,000 లాస్ రైట్ ఆఫ్ చేసామన్నా ఇంకా మిగతా ఇంకేమీ లేవు. సో మనకి ఇంకెక్కడ మిగతా అసెట్స్ రైట్ ఆఫ్ చేయాలంటే మనకు తెలియదు, దాని వర్త్ ఎంతో మనకు తెలియదు, వాటిని రైట్ ఆఫ్ చేయకూడదు. అదే ఇంకా డబ్బులు ఉన్నాయి కదా మిగతా అసెట్స్ కూడా రైట్ ఆఫ్ చేస్తానంటే కుదరదు. సో వాటి వర్త్ తెలియదు కాబట్టి అవి వదిలేసి P&L అయితే క్లియర్ గా తెలుసు రైట్ ఆఫ్ చేసాం. రిమైనింగ్ నా దగ్గర బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంది, 1,54,000. ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. సో దిస్ ఇస్ ద ఎంట్రీ, లాస్ట్ ఎంట్రీ. ఈ లాస్ట్ ఎంట్రీ ఎప్పుడు వాడు చెప్పండి నాన్న క్వశ్చన్ లో. సమ్ టైమ్స్ చెప్తాడు, సమ్ టైమ్స్ చెప్పడు. చెప్పకపోతే మనమే వీటిని చేయాలి. సో లాస్ ఏమైనా ఉంటే P&L లో మనం బ్యాలెన్స్ షీట్ ఏం చేయాలి, దాన్ని రైట్ ఆఫ్ చేసేయాలి. సో నేను ఎంట్రీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ క్వశ్చన్ కూడా బ్యాలెన్స్ షీట్ మీరు వర్క్అవుట్ చేయండి. రైట్. సో దీంతో నేను వాళ్ళ సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ చేసేయండి ఇచ్చిన టైంలో జాగ్రత్తగా. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.